आदौ पूज्यो गणाधिपः श्रीगुरुभ्यो नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं श्री लक्ष्मीनारायणाभ्या नमः। काई टीवी मीडिया प्रेक्षकुలకు భీష్మ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు। మనం ఇప్పుడు భీష్మ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది, భీష్మ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేటటువంటి విషయాన్ని సోదాహరణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మనకు చైత్ర మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు 24 ఏకాదశులు ఉన్నాయి। అంటే నెలకు 2 ఏకాదశులు చొప్పున, శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, 12 నెలలకు 12 రోజులు 24 ఏకాదశులు వస్తాయి। అదే ఆ సంవత్సరంలో అధిక మాసం వచ్చిందనుకోండి 26 ఏకాదశులు కూడా వస్తాయి। అయితే ఈ ఏకాదశులన్నిటికీ కూడా దేని ప్రత్యేకత దానికే ఉంది। విడివిడిగా ప్రతి ఏకాదశికి పురాణ రీత్యా శాస్త్రాల రీత్యా ఒక కథ కూడా ఉంటుంది, అంటే దాని ప్రాశస్త్యం ఉంటుందన్నమాట। ఏకాదశి వ్రత నియమాలు ఎలా ఉంటాయి, ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి, ఆ విషయాల్ని చూద్దాం। మహోన్నతమైనటువంటి ఏకాదశుల్లో భీష్మ ఏకాదశి పరమ ఉత్తమమైనది। భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి మాఘశుద్ధ అష్టమి నాడు పరమాత్మలో ఐక్యమైనాడు, అంటే జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించినటువంటి ఉత్తముడు। ఆ రోజున భీష్మాష్టమి అంటాం మనం। తర్పణం ప్రధానంగా వదులుకోవాలి, ఋషి రుణం మనం తీర్చుకోవాలి। భీష్ముడు పరమాత్మను అణువణువున నమ్మినటువంటి మహానుభావుడు, ఆయన ధర్మపరుడు। అందువల్ల మనము భీష్ముడికి తర్పణం ఇస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనకు పురాణాలన్నీ కూడా తెలియజేసింది। తర్వాత భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారు, మరి అష్టమిలో చనిపోయినాడు కదా అనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది। భీష్ముడు తనువు సాలించే సమయానికి సాక్షాత్తు పరమాత్మ ఆయన పక్కనే ఉన్నాడండి, అది గొప్ప విశేషం। అంటే భక్తుడి పక్కనే పరమాత్మ ఉన్నాడు। దక్షిణాయనములో అంపశయ్యపై 58 రోజులు ఉన్నటువంటి భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేసి మోక్షాన్ని పొందినది ఎప్పుడు, మాఘ శుద్ధ అష్టమి నాడే। అయితే జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పరమపావనమైనటువంటి ఏకాదశి తిథిని అనగా మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తన పేరుతో అనగా భీష్మ ఏకాదశిగా దానిని గుర్తింపునిమ్మని, అలాగే భీష్మ ఏకాదశిగా అనుగ్రహం ఇవ్వమని చెప్పి పరమాత్మను కోరటం జరిగింది। పరమాత్మ అలాగే భీష్ముడు మాట విని ఆయన అనుగ్రహించాడు। కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు పద్మపురాణం, నారద పురాణంలో, మహాభారతంలో కూడా ఉన్నాయి। ఎందుకంటే భీష్ముడు కోరుకున్నటువంటి ఈ వరాన్ని పరమాత్మ వెంటనే అనుగ్రహించాడు, కాబట్టి ఇది భీష్మ ఏకాదశి అయింది। అయితే ఏకాదశికి శ్రీ మహావిష్ణువును పూజించడానికి వ్రత నియమాలన్నీ అన్ని ఏకాదశులకు ఒకటిగానే ఉంటాయండి। అయితే ఈ భీష్మ ఏకాదశిలో మనం కొన్ని ప్రత్యేకతలను గమనించాలి। మనకు మహాభారతంలో అయితే శ్రీకృష్ణ పరమాత్మను, శ్రీ మహావిష్ణువుని భీష్ముడు ఎంత గొప్పగా స్తుతించాడో అసలు భీష్మ స్తుతి అనే ఉంది। శాంతి పర్వంలో, అనుశాసక పర్వంలో చాలా విషయాలు ఉన్నాయి। భీష్ముడికి పరమాత్మ పట్ల ఎంత భక్తి ఉన్నదో మనకు తెలుస్తుంది అన్నమాట। అయితే మనకు మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటంటే 2 ప్రధానమైన విషయాలను గుర్తు తెచ్చుకోవాలండి। ఒకటి భగవద్గీత, 2 విష్ణు సహస్రనామం। విష్ణు సహస్రనామాన్ని పరమాత్మ ఎదుట భక్తుడు తెలియజేశాడండి। విష్ణు తత్వాన్ని, విష్ణు సహస్రనామంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను పరమాత్మ స్వయంగా వింటూ ఉండంగా ధర్మరాజుకు, పాండవులకు తెలియజేశాడు। ఇది ఒకటైతే, అదే భగవద్గీత అయితే
సాక్షాత్ కృష్ణ పరమాత్మ తన భక్తుడైనటువంటి అర్జునుడికి తెలియజేశాడు. మనము ఆలోచిస్తే ఈ రెండు కూడా ఒక గొప్ప విడివిడిగా ఉన్న గ్రంథాలుగా మనకు తోస్తాయి. ప్రాతస్మరణీయములు అన్నమాట ఈ రెండు భక్తులకు. కాబట్టి భగవద్గీత చదవని వాళ్ళు, విష్ణు సహస్రనామం చదవని వాళ్ళు దాదాపు హిందూ బంధువుల్లో ఎవ్వరు ఉండరండి. ఇది జగమెరిగిన సత్యం. అంత గొప్పగా భక్తితో వీటిని వాళ్ళు ప్రేమిస్తారు, చదువుతారు. అయితే భీష్ముడు ఎంత గొప్పవాడంటే రాజ్యాన్ని త్యజించాడు తండ్రి కొరకు, అలాగే వివాహాన్ని త్యజించాడు. అతను త్యాగధనుడు. తన కార్యమును పరిత్యజించియు పరహితార్థ ప్రాపకుడైన సజ్జనుడు, దివ్యజ్ఞాన సంపన్నుడు భీష్ముడు. కాబట్టి అసలు భీష్ముడు అంటే ఏంటంటే అన్నమాటకు కట్టుబడి ఉండే వాళ్ళను భీష్ముడు అంటారు. అందుకని ఆయన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి ధర్మపరుడు భీష్ముడు. అయితే ఈ భీష్మ ఏకాదశికి కూడా మిగతా ఏకాదశుల మాదిరిగా వ్రత నియమాలు యథావిధిగానే ఉంటాయి. అయితే పేరు భీష్మ ఏకాదశి కాబట్టి భీష్ముడిని తలుచుకోవాలా, భీష్ముడికి తర్పణం ఇయ్యాలా, భీష్ముడికి సంబంధించినటువంటి పురాణాల్లో కానీ మహాభారతంలో ఉన్నటువంటి కథలు తెలుసుకోవాలా, భీష్ముడు పరమాత్మ గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలి, ఈరోజు చదవాలి. ఆయన లోకానికి అందించినటువంటి విష్ణు తత్వం, ఆ విష్ణు సహస్రనామాల్ని పఠించాలి లేదా వినాలి. చక్కగా విష్ణు పూజ చేయాలి. ఈరోజు పెందల కడని లేవటం, స్నానం చేయటం, పరిశుభ్రమైన వస్త్రం ధరించటం, ఇంటిని వంటిని శుభ్రం చేసుకోవటం, దీపారాధన చేయటం, నైవేద్యాలు తయారు చేసుకోవటం, ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానంలో చక్కగా శ్రీ మహావిష్ణువుని పూజించుకోవటం, చక్కటి నైవేద్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా మామూలే, ప్రతి ఏకాదశికి ఉన్నటువంటి నియమాలే. వాటికి మించి శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి విష్ణు సంబంధమైనటువంటి కథలను తెలుసుకోవటం, అలాగే మనం కుదరకపోతే పోతన గారు ఎంత గొప్పగా అందించారండి శ్రీ మహావిష్ణువు గురించి భాగవతంలో. అవన్నీ పద్యాలు కానీ, పాటలు కానీ, శ్లోకాలు కానీ, కథలు కానీ అన్నీ కూడా ఈరోజు పరమాత్మ మీద దృష్టి పెట్టి తెలుసుకోవాలా, చదవాలా, వినాలా. ఏకాదశి ప్రత్యేకత. ఇక ఉపవాసం, ఆ నియమాలన్నీ మనకు ఎప్పుడు తెలిసినవే. ఓపిక ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, తేలికున్నవాళ్ళు ఉపవాసం ఉంటాం. ఉపవాస నియమాలను పాటించలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, బాలింతలు ఏదో కొద్దిగా అల్పాహారం కానీ, పండ్లు పాలు కానీ సేవించి భగవంతుణ్ణి పూజించటం, ఇవన్నీ యథావిధిగా జరిగేటటువంటి విషయాలు. అయితే ఈ భీష్మ ఏకాదశికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే ఇది చాలా గొప్పదండి. గ్రహాలలో సూర్యుడు, సముద్రాలలో పాలకడలి, పర్వతాలలో మేరు పర్వతము, ఆశ్రమాలలో గృహస్థాశ్రమ ధర్మం, వృక్షాలలో కల్పవృక్షం, దానాలలో అన్నదానం, రత్నాలలో కౌస్తుభం, లోహాలలో బంగారం అంటే సువర్ణం, అలాగే గోవులలో కామధేనువు, ఎలా 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 ఉత్తమమైనవో వ్రతాలన్నింటిలో కూడా ఏకాదశి వ్రతం అంత గొప్పది. కాబట్టి ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా అందరూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారండి. వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించుకున్నా కూడా ప్రధానంగా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. విష్ణాలయాలకు వెళ్ళి స్వామివారికి అనేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వర్తిస్తారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు పరిపాలకుడు, ఆయన పరమాత్మ. క్రతువులు, ఋతువులు, కాలములు, వేదములు, నదులు, నిధులు, యతులు, వాక్పతులు, రుద్రులు, అద్రులు, ధర్మములు, కర్మములు, దినములు, దిశలు, నిశలు, పక్షములు, వృక్షములు, అలాగే పవనములు, మంత్రములు, మణులు, ఘృణులు, ఆగమములు, శక్తులు అందరూ ఈ లోకంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తూనే ఉంటారు. వాళ్ళ చేత పూజింపబడ్డాడు. అలాగే భీష్ముడు కూడా ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు స్మరించుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ
పరమాత్మను తలుచుకుంటూ ఆయన స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పేరు మీద ఈ భీష్మ ఏకాదశిని మనము ఘనంగా జరుపుకుంటామండి. మహాపుణ్య ఫలం అన్నమాట అది. దేహావసాన పర్యంతము శ్రీమన్నారాయణ చరణారవింద సేవయే కర్తవ్యము అని ఎరిగిన దివ్య జ్ఞాన సంపన్నుడు భీష్ముడు. భీష్మ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మను గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద ముకుంద కృష్ణ అని వేనోళ్ళ కొనియాడాడండి. ఇది భారతంలో చెప్పబడ్డది. ఎందుకంటే అవసాన దశలో అత్యంత మనోహరమైనటువంటి నవసుందర మోహనాంగుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రూప లావణ్యములను తదేక దృష్టితో తిలకిస్తూ విష్ణు తత్వాన్ని ధర్మరాజుకు పాండవులకు బోధిస్తూ, అలాగే ధర్మరాజు అడిగినటువంటి 6 ధర్మ సందేహాలకు పరమాత్మ మెచ్చే విధంగా సమాధానమిచ్చి ఆయన విష్ణు సహస్రనామాన్ని అపురూపంగా మనకు అందించి ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినటువంటి మహానుభావుడు. అందువల్ల ఈ భీష్మ ఏకాదశి అంటే అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారండి. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున మరొక్కసారి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.